నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. సమాజంలో ఇంకా బాల్య వివాహాలు అవుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా కానీ బాల్య వివాహాలు ఆగడం లేదు. 2024-25 సంవత్సరంలో 1351 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2023-24లో 73,500 వివాహాలను అడ్డుకున్నారు. అంటే ఎన్ని అవుతున్నాయో మనం చూడొచ్చు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే పిల్లల్లో తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లల్లో ఇలాంటి మార్పును మనం స్వాగతించాలి. కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే ఆ అమ్మాయి చూపించిన సాహసం అందరి చిన్నారులకు ఒక ప్రేరణ. అది ఆ అమ్మాయిలాగా ధైర్యంగా బాల్య వివాహాలు ఆపడానికి ప్రతి ఒక్క చిన్నారి ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యాలి. 10వ తరగతి చదువుతున్నారంటే చాలు వాళ్లకు భయం వేస్తుంది, పేరెంట్స్ పెళ్లి చేస్తారో ఏమని. అలా భయపడకుండా ధైర్యంగా చైల్డ్ లైన్ వాళ్లకు చెప్పినట్లయితే ఖచ్చితంగా వివాహం ఆగిపోతుంది. కర్ణాటకలోని విజయనగర్ జిల్లా వాసి 10వ తరగతి చదివింది. ఆ అమ్మాయి 10th టాపరు. తనకు పేరెంట్స్ బాల్య వివాహాన్ని నిశ్చయించారు. కానీ ఆ అమ్మాయి భయపడకుండా స్కూల్లో బాల్య వివాహాలపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకొని ధైర్యంగా చైల్డ్ లైన్ వాళ్లకు ఫోన్ చేసింది. చైల్డ్ లైన్ నంబర్ 1098 హెల్ప్ లైన్. ఇది ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏ టైంలో ఫోన్ చేసినా, ఎవరు చిన్నారులు ఎప్పుడు చైల్డ్ లైన్ వాళ్లకు ఫోన్ చేసినా ఇది అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఆ అమ్మాయి ఫోన్ చేయగానే మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు, స్థానిక పోలీసులు అమ్మాయి ఇంటికి చేరుకొని పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి బాల్య వివాహాన్ని ఆపారు. మళ్ళీ ఇలాంటి బాల్య వివాహాన్ని తలపెట్టకుండా, అంటే మళ్ళీ అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడ అమ్మాయి ధైర్యాన్ని మనం అందరము స్వాగతించాలి, మెచ్చుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ధైర్యంగా మీరు చెప్పినప్పుడే మీకున్న సమస్యలు తీరిపోతాయి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అంటే ప్రతి పేరెంట్, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయం, బాల్య వివాహాలు చట్ట విరుద్ధం. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కాకుండా చేసినట్లయితే అది బాల్య వివాహం కిందికి వస్తుంది. అది చట్టరీత్యా నేరం. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే తల్లిదండ్రులకు, మధ్యవర్తులకు, పెళ్లి చేసుకునే వారికి, పెళ్లి చేయించేవారికి వీరంతా కూడా శిక్షార్హులవుతారు. ఈ చట్ట ప్రకారం అమ్మాయి ప్రదర్శించిన ధైర్యం మనకు ఒక పాఠంగా చెప్తుంది. హక్కుల కోసం నిలబడాలి, ఎవరికి భయపడొద్దు, అన్యాయానికి లొంగిపోకూడదు. అవసరం వచ్చినప్పుడు వెంటనే ధైర్యంగా చైల్డ్ లైన్ వాళ్లకు ఫోన్ చేయాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హెల్ప్ లైన్కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. హెల్ప్ లైన్ వచ్చేసి 1098. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్లకు ఫోన్ చేయొచ్చు, వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మనమంతా కూడా బాల్య వివాహాల పైన అవగాహన పెంచితే ప్రతి చిన్నారి సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన భవిష్యత్తును అందుకుంటుంది. ప్రతి చిన్నారి కూడా చదువులో ముందుకెళ్ళిపోతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాల్య వివాహాల పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. బాల్య వివాహాల వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఏ విధంగా ఇబ్బంది పడతారో వీటిపైన అవగాహన పెంపొందించినట్లయితే ఖచ్చితంగా బాల్య వివాహాలు ఆగుతాయి. పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించాలి ప్రభుత్వమే. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే రీతిలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.